మహాభారత కథ రాజు దుష్యంత్ మరియు శకుంతల కుమారుడు భరతునితో ప్రారంభమైంది. ఆయన కురు రాజవంశాన్ని స్థాపించాడు. కాని అతని మరణం తరువాత అతని పెద్ద సామ్రాజ్యం ఒక చిన్న రాజ్యంగా కుదించబడింది. హస్తినాపూర్ ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. శంతను రాజు భరతుడి వారసుడు. ఆయన శక్తివంతమైన పాలకుడు. ఆయన తన సద్గుణాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన తెలివైన, ధైర్యవంతుడు, నీతిమంతుడైన రాజు. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించారు. గంగా నది ఒడ్డున నడకకు వెళ్లడం ఆయన దినచర్యలో భాగంగా ఉండేది. ఒకరోజు అటువంటి నడకలో అతను చాలా ఆకర్షణీయమైన స్త్రీని చూశాడు. నది నుండి బయటకు వస్తుంది. ఆమె మరెవరో కాదు, గంగాదేవి. రాజు శంతను దేవి వైపు ఆకర్షితుడయ్యాడు. ఆమెను వివాహానికి ప్రతిపాదించారు. దేవత ఈ ప్రతిపాదనను అంగీకరించింది కాని కొన్ని షరతులు. ఆమె ఇలా చెప్పింది: ఓ హస్తినాపూర్ గొప్ప రాజు, నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కాని నా చర్యలను మీరు ఎప్పటికీ ప్రశ్నించకూడదనే షరతు నాకు ఉంది. మీరు అలా చేసిన క్షణం నేను మిమ్మల్ని శాశ్వతంగా వదిలివేస్తానని గుర్తుంచుకోండి. రాజు శంతను ఈ షరతును అంగీకరించాడు. రాజు దేవతను వివాహం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే వారి ఆనందం స్వల్పకాలికం. గంగాదేవి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కాని అతను జన్మించిన రోజున ఆమె తన బిడ్డను గంగా నదిలో ముంచివేసింది. గంగా చర్యను చూసి రాజు శంతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. కాని అతను ఆమె పరిస్థితులకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి అతను మౌనంగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలలు, గంగాదేవి మళ్లీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కాని ఈ శిశువును నదిలో ముంచివేయడం ద్వారా ఆమె మళ్లీ తన చర్యను పునరావృతం చేసింది. రాజు ఉలిక్కిపడ్డాడు, కాని రాణిని ప్రశ్నించలేకపోయాడు. రాణి గంగా మరో 5 కుమారులకు జన్మనిచ్చింది. కాని వారందరికీ ఒకే విధమైన విధి ఎదురైంది. 8వ కుమారుడు జన్మించినప్పుడు ఆమె తన ఇతర కుమారుల మాదిరిగానే అతన్ని గంగా నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది. శంతను రాజు ఇప్పుడు తన సహనాన్ని కోల్పోయాడు. ఆమె శిశువును ముంచివేయబోతున్నప్పుడు అతను రాణి గంగను వెంబడించి ఆమెను ఆపాడు. క్వీన్ గంగా, చాలు. నా కొడుకులను ముంచివేసే ఈ హృదయపూర్వక చర్య ఎందుకు చేస్తున్నారో మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. మీరు నా నుండి ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? రాజు కేకలు వేశాడు. రాజు అరుపులు విని రాణి గంగ చిరునవ్వు నవ్వి, నేను నీ కుమారుడిని చంపను, కాని నీవు నీ వాగ్దానాన్నే ఉల్లంఘించావు, కాబట్టి నేను ఇక నీతో ఉండలేను. నేను వెళ్లే ముందు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. తన ప్రియమైన భార్య తనను విడిచిపెట్టబోతోందని గ్రహించిన రాజు శంతను బాధపడి, అసంతృప్తి చెందాడు. ఒక దైవిక పనిని నిర్వహించడానికి పంపబడిన మానవుని రూపంలో తాను దైవిక నది గంగా అని అతని భార్య వెల్లడించింది. ఆసక్తిగా గంగాదేవి చేసిన ఈ దైవిక పని గురించి రాజు అడిగాడు. గంగా ఒక కథను వివరించింది. ఒకసారి వశిష్ఠ మహర్షి 8 మంది దేవతల సమూహమైన వాసుల పట్ల చాలా కలత చెందాడు. వారు మనుషులుగా జన్మించి బాధాకరమైన జీవితాన్ని గడపాలని ఆయన వారిని శపించాడు. ఆ ఋషి శాపం విని 7 వాసులు వెంటనే క్షమాపణలు చెప్పి క్షమాపణలు కోరారు. కాని 8వ వ్యక్తి క్షమాపణ చెప్పలేదు. ఆ ఋషి తన శాపాన్ని మార్చుకుని క్షమాపణలు చెప్పిన 7 వాసులు మానవులుగా జన్మిస్తారని, కాని వారు వెంటనే స్వర్గానికి తిరిగి వస్తారని చెప్పారు. అప్పుడు క్షమాపణ చెప్పని 8వ వాసు చాలా కాలం జీవిస్తాడని, అసంఖ్యాకమైన బాధలను అనుభవిస్తాడని ఆ ఋషి చెప్పాడు. రాణి గంగా ఇంకా ఇలా చెప్పింది: వాసులు నా సహాయం కోరారు. కాబట్టి నేను మానవ రూపాన్ని తీసుకుని నిన్ను వివాహం చేసుకున్నాను. నాకు జన్మించిన మొదటి 7 కుమారులు ఇప్పుడు స్వర్గానికి చేరుకున్న 7 వాసులు. నేను 8వ దానిని నాతో తీసుకువెళుతున్నాను. చింతించకండి, నేను మీ కొడుకును కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి ఇస్తాను, ఎందుకంటే అతను చాలా కాలం జీవించాల్సి ఉంటుంది. ఇలా చెప్పి గంగాదేవి శిశువుతో పాటు నది నీటిలో అదృశ్యమైంది.